ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడే మేము పెట్టే ప్రతి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా వచ్చి మీరు చూసే అవకాశం కలుగుతుంది. ఈరోజైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వాతావరణ శాఖ అయితే కీలక అప్డేట్ని అయితే ఇచ్చింది. పలు జిల్లాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు అయితే పడబోతున్నాయన్నట్లు మనకి సమాచారం అయితే అందించింది. దీనికి సంబంధించి ఏ ప్రాంతాల్లో ఎంతెంత వర్షపాతం నమోదైంది అనే పూర్తి వివరాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. ఉపరితల ఆవర్తనం రుతుపవనాల ప్రభావంతో ఏపీలో 5 రోజుల పాటు వానలైతే పడతాయంటున్నారు. ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లోని జిల్లాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని అంటూ సూచించారు. ఇక వర్షం పడే సమయంలో బయటకు వెళ్ళకపోవడం మంచిదని కూడా సూచిస్తోంది వాతావరణ శాఖ. సంబంధించి ఇక ఏపీలో వాతావరణ శాఖ భారీ వర్షం అయితే సూచించిన నేపథ్యంలో ముఖ్యంగా 5 రోజుల పాటు వానలు అంటోంది. ఇక ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇక రుతుపవనాలు కూడా రాష్ట్రమంతా విస్తరించాయి. దీంతో వర్షాలు ఊపందుకున్నాయి. ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, ఏలూరు జిల్లాలో అతి భారీ వర్షాలు, అలాగే అనకాపల్లి జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇక ముఖ్యంగా చూసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. ఇక శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 114.8 మిల్లీమీటర్లు, అలాగే పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో 87.2, పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో 68.8, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 61.7, అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 61.4, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 59.2, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వాలీలో 58.4, విజయనగరం జిల్లా వేపాడులో 51.8, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో 51.6, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 47.6, విశాఖపట్నం భీమిలిలో 42.4, పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో 41.6, అలాగే కృష్ణా జిల్లా ముసలిపట్నంలో 41.2, ఏలూరు జిల్లా వేలేరుపాడులో 40.2 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. చూసారు కదా. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకి వర్షాలు అయితే సూచన అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి ఏ ప్రాంతాల్లో ఎంతెంత వర్షపాతం నమోదైందా అన్న సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం కదా. అంతేకాకుండా ఇక ముఖ్యంగా చూసినట్లయితే ఏ జిల్లాలు అయితే ఇప్పుడు మనం చెప్పానో ఆ జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలను అయితే అప్రమత్తం చేసింది ఐఎండీ. దీనికి సంబంధించి మరెటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.